అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం తరఫున ఈ రోజున ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న ఉప్పుకొండూరు విలేజ్కి రావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఈ గ్రామంలో ముల్లోకాల మేటి విలువించలో ఏకలవ్యుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం కోసం ఈ యొక్క సమావేశం జరిగింది. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కోసం అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం 50,000 రూపాయలు ఈ రోజున డొనేట్ చేయడం జరుగుతుంది, అంటే హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఏకలవ్య విగ్రహ ప్రతిష్ట కమిటీ కోసం అధ్యక్షులుగా పాలపర్తి యానాదయ్య గారు, అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా దేవరకొండ ఏడుకొండల గారిని ఇక్కడ దేవరకొండ ఏడుకొండల గారిని ఈ రోజున ఇక్కడ గౌరవాధ్యక్షులుగా అధ్యక్షులుగా పాలపర్తి యానాదయ్య గారిని ఈ సమావేశానికి చేసిన వారందరూ కూడా సంయుక్తంగా వారిని తీర్మానించి ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా కూడా ఏకలవ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకునే సందర్భంలో ప్రతి చోట కూడా మేము డొనేషన్స్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏకలవ్యుడి యొక్క వాస్తవ చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అతి త్వరలో ఏకలవ్యుడి వాస్తవ చరిత్ర అనే పుస్తకాన్ని కూడా మీకు తీసుకురాబోతుందని తెలియజేసుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమాలు ఏర్పాటు చేసిన యానాదయ్య గారు, అదేవిధంగా ఈ యొక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఉప్పుకొండూరు గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామంలో ఉన్న ఏకలవ్య నగర వాసులందరికీ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా జైలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాతో పాటు కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు సురేష్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ జనరల్ గారు శంకర్ శ్రీని గారు, అదేవిధంగా అనేక మందికి ఇచ్చేస్తున్నారు పెద్దలు ధర్మ గారు, అదేవిధంగా పేరవ సత్యం గారు, పేరవ శ్రీనివాసు గారు, మా ఈ జిల్లా ఇక్కడ ప్రకాశం జిల్లాకి మా సంఘం తరఫున అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కొమ్మా శ్రీనివాసరావు గారికి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్. మన ఉద్యోగుల సంఘం వెంకటేశ్వర గారు మాట ఇచ్చారు 50,000 రూపాయలు కార్యక్రమం